హలో అందరికీ నమస్తే. ఈరోజు మనతో పాటు సైకాలజిస్ట్ ఉన్నారు. ఆయన్ని నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఈ జనరేషన్లో జరిగే మోసాలు కానీ సైబర్ నేరాలకు కానీ మనము మోసపోకుండా ఉండడానికి మనకు కొన్ని సజెషన్స్ ఇవ్వబోతున్నారు సార్. ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు మనము చాలా మోసాలు చూస్తున్నాం. అది సైబర్ నేరాల, ప్రేమ పేరుతోనా, లేకపోతే భర్త భార్యనా, చాలా రకాలుగా ఈ జనరేషన్లో చాలా మోసాలు చూస్తున్నాం. అసలు మోసగాళ్ళని గుర్తించడం ఎలా? మంచి టాపిక్, గుడ్ టాపిక్. జనరల్గా ఈ రోజున మోసం ఎవరిని చేయగలుగుతారు? నమ్మిన వాళ్ళనే. నమ్మిన వాళ్ళే. నమ్మటం తప్పు కాదు, గుడ్డిగా నమ్మటం అనేది బ్లైండ్. అంటే మనం వాస్తవాన్ని చూడటానికి గుడ్డిగా నమ్మారు, మోసపోయారని అంటుంటాం కదా, నానుడు ఉంది కదా. బ్లైండ్గా నమ్మితే మన కళ్ళు మూసుకొని కనుక కళ్ళు తెరిస్తే అనేకం తెలుస్తుంటాయి. మన కళ్ళ ఎదుట ఏం జరుగుతుందని తెలుస్తుంది. మనం నడిచేదో లేదన్న రాయి ఉంటే లేదా బురదగుంటుంటే తప్పుకొని పక్క నుంచి వెళ్ళిపోతాం. కళ్ళు మూసుకొని వెళ్ళామనుకోండి, గబాలను ఏమవుతుంది? ఆ బురదగుంటలోనో లేకపోతే పడతాం, లేకపోతే రాయి తగిలి బోర్లా పడతాం. అట్లని మనం ఎట్లయితే మనం నడిచే క్రమంలో ఎట్లయితే కళ్ళు తెరుచుకొని మంచి చెడు చూసుకొని జాగ్రత్తగా నడుస్తామో, మన నిత్య జీవితంలో కూడా మనం అనేక విషయాలకు సంబంధించి మెదడును ఉపయోగించి చూడటం నేర్చుకోవాలి. అంటే కళ్ళు ఎట్లయితే అనేక ఫ్యాక్ట్స్ చెక్ చేస్తుందో, మనం కూడా ఫస్ట్ ఎవరైనా మామూలుగా ఆ మధ్య కరక్కాయలు సంబంధించి తలా 1 కేజీ కరక్కాయలు కనుక్కుంటే మీకు 10,000 వస్తుంది. 100 రూపాయలతో కరక్కాయలు కొనండి, 10,000 సంపాదించుకోండి. లేదు ఇంకొక రకంగా సంబంధించి ఉసిరికాయ పొడి మేము 250 రూపాయల కేజీ అమ్ముతాం, నెల తిరిగేటప్పటికి మీకు 5,000 ఇస్తాం. ఈ రోజున మీకు ఒక 10,000 కట్టండి, నెల తిరిగేటప్పటికి మీకు 1,00,000 ఇస్తాం. ఇట్లా అనేకం సంబంధించినటువంటి మోసాలు మనం చూస్తున్నాం. అట్లనే మహిళలు సంబంధించి ఇట్లానే యూత్ ఆ ఏజ్లో ఉండేటువంటి ఇదిలోంచి, ఆకర్షణలోంచి ప్రేమని భ్రమపడి చాలామంది మాయ మాటలు చెప్పి మోసగించి తీసుకెళ్ళి పెద్ద ఎత్తున ఈ రోజున ఉమెన్ ట్రాఫికింగ్ అనేది అతిపెద్ద నేరంగా ఉంది. దీంట్లో కూడా మోసపోవటం అనేది ప్రధానంగా మనం చూస్తున్నాం. వీటన్నిటిలో కూడా ప్రైమరీగా ఏంటంటే మనం గుడ్డి నమ్మకం వద్దు. ఏదైనా ఒక విషయం ఎవరైనా మనకు చెప్తున్నప్పుడు దానివల్ల మనకు లాభం కలుగుతుందని భావించినా, లేకపోతే ఒకవేళ ప్రేమ తాలూకు సంబంధించి ఆకర్షణలో పడుతున్నాం అని భావించినా, ఇంకొకటైనప్పటికి కూడా మన కళ్ళ ముందున్న వాస్తవాల్ని కళ్ళు తెరిచి చూడటం ఎట్లనో మెదడుతో కూడా ఆలోచించడం అవసరం. ఫ్యాక్ట్స్ చెక్ చేసుకోవడం అవసరం. ఈ ఫ్యాక్ట్స్ చెక్ చేసుకునే క్రమంలో కూడా జనరల్గా అనలైజ్ చేసుకునేటప్పుడు రేషనల్ థింకింగ్ ఉండాలి. రేషనల్ థింకింగ్ అంటే ఇది కరెక్టా కాదా? ఒక అతను చెప్పంగానే నాకు జస్ట్ నేను ఇట్లా ఫేస్బుక్లోను వాట్సాప్లోను పెట్టేసి ఒక మంచి ఫోటో పెట్టేసి అబ్బాయికి ఈ మధ్య చూశాను నేను పెట్టేసి దాంట్లో ఏంటంటే ఆ పేరుతో అతనికి ఒక మెయిల్ పంపించి ఇట్లా సోన్స్ ఇంత పెద్ద జాబ్ మాది, ఇట్లున్నాం, నీతో రిలేషన్ కొనసాగించి టక్ ఆ చివరికి వచ్చేటప్పటికి ఏంటంటే అతను అబ్బాయి ఫ్యాక్ట్ చెక్ చేసుకోలే. ఒక మగవాడు అమ్మాయి బొమ్మ పెట్టంగానే బోల్తా పడ్డాడు, లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఇంకో చోట ఇంకొక అమ్మాయిలు కూడా వాళ్ళు టార్గెట్ చేయటం ఎట్లా? సింగిల్ ఉమెన్ ఉంటారు కదా, అంటే డైవర్సిటీ ఇట్లాంటివంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఒక మంచి చంఫుల్గా ఉండేటువంటి ఒక అబ్బాయి ఫోటో పెట్టేసేసి ఇట్లా లండన్లో జాబు, ఇంత శాలరీ, ఇట్లా నేను త్వరలో వస్తున్నాను, నీకు ఒక గిఫ్ట్ పంపిస్తున్నాను, ఈ గిఫ్ట్ నీకు ఇష్టమేనా అని ఒక ఫోటో పెట్టి ఇష్టమే అని చెప్పి తర్వాత వెంటనే వేరే ఫోన్తో ఇట్లా దానికి సమ్ ట్యాక్సెస్, మీకు గిఫ్ట్ వచ్చిందండి, ఈ ట్యాక్స్కి ఇంత గిఫ్ట్ కడితే మీకు సంబంధించి వస్తుందని ముందు 10,000, 50,000, 1,00,000, తర్వాత ఫోన్లు అటు ఇటు కట్. అంటే కనీసమైనటువంటి ఫ్యాక్ట్స్ చెక్ చేసుకోకుండా గుడ్డిగా నమ్మటం అనేది ప్రైమరీగా ఫస్ట్ మోసపోవటానికి కారణం. ఎప్పుడైతే మనం రేషనల్గా ఇది నిజమా కాదా, మనల్ని ఎందుకు ఎంచుకున్నారు, మనకి ఇవ్వటానికి ఏంది అంత ఆసక్తి అని ఒక క్షణం మనం రేషనల్గా థింక్ చేస్తే మోసపోం. రెండోది జనరల్గా ఏంటంటే నీరు పల్లం ఎరుగు అన్నట్లు మనిషి మనస్తత్వంలో ఈజీ మనీ అనేటువంటి దాన్ని సంపాదించడానికి, ఈజీగా మనం మనకి మంచి జరగాల, సంతోషం కలగాల అనేటువంటి దాని వైపు మనిషి ఆలోచిస్తుంటాడు. ఈ ఈజీ మనీ గెయినింగ్ సంబంధించినటువంటి ఆలోచన కూడా
మనకి నష్టం కలిగిస్తుంది. వీటన్నిటితో పాటు చీటర్స్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తాం? అన్నీ బాగానే ఉంది. ఏదైనా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయా? ఏదైనా మన అబ్జర్వేషన్లో మనం కనిపెట్టచ్చా? మేము ఒకసారి మా తోటి కౌన్సిలర్ వీళ్ళతో కలిసి ప్రిజన్ సంబంధించి ఒక ఇట్లానే చీట్ చేసి పెద్ద ఎత్తున కరక్కాయలు వీటి పేరుతో కోట్ల రూపాయలు ముంచేసి వచ్చిన అతన్ని కలిసాం. మేము ఇట్లానే సౌండ్స్ అని తెలియదు, జనరల్ కలిసాం. కలవంగానే మాట్లాడుతుండగానే అతను మీరు ఎక్కడ చేస్తారు ఏంటంటే మా మద్రాసు అది ఇది. నాకు ఏ భాషలు ఎట్లా మీరు ఎక్కడ నేను అన్ని భాషలు మాట్లాడతాను. పక్కనే మన ఫ్రెండ్ అన్నాడు, అన్ని భాషలు అంటే ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో నీకు తెలుసా అని అడిగాడు. షాక్. అట్లా కాదు, నేను తమిళ్, హిందీ, తెలుగు ఇట్లా ఇంగ్లీషు మాట్లాడతాను. అంటే ఏంటంటే ఎదుటి వాళ్ళు అబద్ధాలు అవలీలగా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు, చీటింగ్ చేసేటువంటి వాళ్ళు. అట్లానే భ్రమల్లో ముంచెత్తడం కోసం అసాధ్యాల్ని సాధ్యమైనటువంటి మాటలు చెప్తారు. మాటకారితనం చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే మోసం చేయాలంటే ముభావంగా మూడిగా ఉన్నవాళ్ళు మోసం చేయలేరు. చక్కగా మాటకారితనం ఉండి నువ్వు తిమ్మిని బమ్మిని చేస్తారంటారు కదా, నందిని పందిని చేయటం అనేది. అట్లా చేయగలిగేటువంటి నైపుణ్యం ఉన్నటువంటి వాడు, అంటే నీతో ఎక్కువగా బాగా టక్కుటమారంగా అబద్ధాలని నమ్మించడానికి ప్రయత్నం చేసే పద్ధతుల్లో మాటకారితనం ఉపయోగిస్తున్నారా చెక్ చేసుకోండి. 2, ఫ్యాక్ట్స్ లేకుండా లేకపోతే ఫ్యాక్ట్స్ కొద్దిగా ఉన్నప్పటికి కూడా ఎగ్జాగరేట్ చేసి చూపించడం. అంటే ₹1 ఉంటే దాన్ని 1000 రూపాయలుగా చూపించడం చేస్తున్నారా? ఎక్కడో సంథింగ్ రాంగ్ అని. మనకు ఒక నానుడు ఉంది తెలుగులో, అతి వినయం ధూర్త లక్షణం అంటారు. అంటే అతిగా వినయంగా కల్పించారనుకోండి, మనం ఎక్కువ మనకి రెస్పెక్ట్ ఇస్తున్నట్లు, మనకి ఎక్కువ గౌరవం ఇస్తున్నట్లుగా, వాస్తవానికి అంత మనకి రిలేషన్ ఉండదు, మనం అంత తీసుకోవాలా అనేది కూడా మనకి సంశయం ఉంటుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అతి వినయం ఇవ్వటం ద్వారా వాళ్ళు ట్రాప్ చేస్తారు. ఇవన్నీ ఎన్ని టెక్నిక్స్ అంటే ఆ ట్రాప్ చేసి ఒకసారి నమ్మిస్తే కదా, ఒకసారి తన ఫోల్డ్లోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా మనం వాళ్ళు మోసం చేయడానికి కావాల్సినటువంటి అవకాశాలు లభిస్తాయి. కాబట్టి అతి వినయంగా ప్రవర్తించి మిమ్మల్ని అతిగా రెస్పెక్ట్ చేస్తున్నారంటే కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. రెస్పెక్ట్ మంచిదే ఇవ్వటం అనేటువంటిది, వినయంగా ఉండటం కూడా మంచిదే. ఎప్పుడు అతి వినయం, అతిగా గౌరవించడం, అట్లా మాట్లాడటం అనేటువంటిది కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పొగట్టంలో కూడా ఈ పొగడ్తలకు జనరల్గా ఎవరైనా కానీ హ్యూమన్ నేచర్ బిహేవియర్లో మనం నేనైనా మీరైనా ఎవరైనా పొగిడారనుకోండి కొద్దిగా సంతోషం అనిపిస్తుంది, అట్లానే ఎవరైనా తిట్టారనుకోండి బాధ అనిపిస్తుంది, కోపం అనిపిస్తుంది. జనరల్ హ్యూమన్ నేచర్. ఈ పొగడ్తల ద్వారా, ఈ పొగడ్తల్లో కూడా ఎక్సెస్ పొగడ్తల ద్వారా, పొగడ్తల్లో ముంచెత్తడం ద్వారా ట్రాప్ చేస్తారు. కాబట్టి ఆశ ద్వారా పొగడ్తల్లో ఎక్కువగా ముంచెత్తి అట్టనే అతిగా మిమ్మల్ని రెస్పెక్ట్ చేసి మాటకారితనంతో రకరకాలుగా మోసం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొత్తగా పరిచయమైనటువంటి వాళ్ళు, లేకపోతే ఇతరత్ర మీకు ఆ డబ్బు తక్కువ టైంలో ఎక్కువ సంపాదించుకోవచ్చు అనే ఆశలు కలిగించే సమయంలో, లేదు ప్రేమ ప్రపోజల్స్ ఇట్లాంటివి వచ్చేటువంటి సందర్భాల్లో కొన్నిట్లాంటివి చెక్ చేస్తే, గుడ్డిగా మనం నమ్ముకోకుండా ఉంటే, ఫ్యాక్ట్స్ని చెక్ చేసి రేషనల్గా థింక్ చేస్తే ఖచ్చితంగా మనం అట్లాంటి ట్యాప్స్లో పడకుండా మోసపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. చీటర్స్ని మనం ఐడెంటిఫై చేయగలం.